నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కాంగ్రెస్ పార్టీ దాదాపు దేశంలో చాలా రాష్ట్రాల్లో డెసిమేట్ అయిపోతూ వస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ అట్లాగే కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ ఎక్కడ అవకాశం కనబట్టలేదు, తమిళనాడులో అవకాశం కనబట్టలేదు, అట్లాగే పుదుచ్చేరిలో అవకాశం కనబట్ల, కేరళలో వన్ సైడ్ అనుకున్నారు కానీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కూడా బీజేపీ పికప్ అవుతుంది, డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎల్డీఎఫ్ యూడీఎఫ్కి టఫ్ ఫైట్ ఉంటుంది. బీజేపీ ఓట్ షేరు, బీజేపీ ఎక్కడ ఎన్ని సీట్లు ఎవరిది కట్ చేస్తుందన్న భయం అయితే లోపలుంది కేరళలో. ఇక మిగిలింది అస్సాం రాష్ట్రం మీద పూర్తిగా ఫోకస్ పెడుతోంది ప్రస్తుతం కాంగ్రెస్. అన్ని రకాల ప్రయత్నాలు, అన్ని రకాలుగా ఎపీజ్మెంట్స్ అన్నీ కూడా మొదలుపెట్టింది. అస్సాంను గెలుచుకోవాలి. కనీసం ఇప్పటికే గౌరవ్ గగైకి సంబంధించి చాలా ఎలిగేషన్స్, క్లెయిమ్స్ వస్తున్నాయి. అది కాక కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకోవాలి. అందుకే స్క్రీనింగ్ కమిటీ ప్రెసిడెంట్ కింద ప్రియాంక వాద్రా రంగంలోకి దిగింది. రంగంలో దిగటం, ఆమె మొట్టమొదట గౌహతిలో దేవాలయాన్ని సందర్శించుకుంది. ఆ తర్వాత కామాఖ్య దేవాలయంకి కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం శివకుమార్తో కలిసి ఆమె దేవాలయం సందర్శించుకున్నాక అక్కడ అస్సాం ఎన్నికలు ఎవరు గెలుస్తారంటే ఇది దేవాలయం యొక్క రాజకీయాలు మాట్లాడకూడదు అంటూ కూడా ఆమె ఒక కొత్త డ్రామాలకి, సర్కస్కి తెరలేపారని చెప్పచ్చు. ఎందుకంటే ఈ టెంపుల్స్కి సంబంధించి వీళ్ళందరూ అంతకుముందు రాహుల్ గాంధీ కూడా ప్రయత్నించి దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ప్రియాంక ఇప్పుడు కొత్తగా అస్సాంలో ఈ దేవాలయాల సందర్శనలు వంటి ఓటు బ్యాంక్ హిందూస్ ఏమన్నా తనకు పడుతుందేమో అనే ఉద్దేశంతో ఆమె రంగంలో దిగింది, కానీ ఎక్కడ కనబట్టలేదు. ఇంకో పక్క శివకుమార్ గురించి చాలా వినబడుతున్నాయి. స్పెక్యులేషన్ అయితే ఉంది. అక్కడ 10 మంది అస్సాంకి సంబంధించిన కాంగ్రెస్ లీడర్స్ ఫండింగ్ కోసం శివకుమార్ని అప్రోచ్ అయ్యారని, శివకుమార్ నేను ఇస్తాను కానీ నాకు అక్కడ కర్ణాటకలో సీఎం పోస్ట్ ఆఫర్ చేయాలి అంటూ అక్కడ డీల్ మాట్లాడినట్టుగా కొంతమంది శివకుమార్ మద్దతుదారులు, కర్ణాటకకి సంబంధించిన వాళ్ళందరూ ఒక 25 మంది స్టడీ టూర్ కింద వీళ్ళంతా కూడా ఫారిన్ ఆస్ట్రేలియా వెళ్తున్నారు. వీళ్ళందరూ వచ్చే కర్ణాటకలో కూడా మార్పులు ఉంటాయని వినబడుతోంది. అది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం. కానీ అస్సాంలో ఏం జరుగుతుంది? అస్సాంలో చాలామంది నాయకులు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎల్ఓపి ఈయన సైకియా, ఈయన కూడా బీజేపీలో చేరతారని వినబడుతోంది. ఈయన ఎమ్మెల్యే నజీరా ఎల్ఏసి నుంచి ఎమ్మెల్యే గెలిచాడు. మొత్తం కాంగ్రెస్ నుంచి బీజేపీ వైపుకి వచ్చేస్తున్నారు చాలామంది. అందుకే బీజేపీ కూడా చాలా తెలివిగా ఈ రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయి. అస్సాంలో 3 నిలబెడుతోంది. రాజ్యసభకి గెలిచే అవకాశం లేకపోయినా కూడా 3వ అభ్యర్థిని రంగంలో దింపుతోంది. ఇక్కడ కాంగ్రెస్ సింగిల్గా అయితే గెలవలేదు, ఒక్క సీటు కూడా. ఖచ్చితంగా ఏఐయుడిఎఫ్ మద్దతు తీసుకోవాలి. ఒకవేళ ఆ ఒక్క స్థానం కోసం ఏఐయుడిఎఫ్ మద్దతు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే బీజేపీ చేతిలో బ్రహ్మాస్త్రం పెట్టినట్టే అసెంబ్లీ ఎన్నికల్లో. సో అదొక పెద్ద మేజర్ ఇష్యూ అవుతుంది. అసెంబ్లీ ఎన్నికలకి కాంగ్రెస్ని పూర్తిగా డిఫెన్స్లోకి నెట్టింది బీజేపీ అస్సాంలో ఇప్పుడు అంతా నాయకులంతా కూడా పోలరైజేషన్ అవుతుంది, బీజేపీ వైపుకి చూస్తున్నారు. కానీ గత 60 సంవత్సరాల డేటా చూస్తే మనం అస్సాంలో జనాభా పెద్ద ఒక నిశ్శబ్ద యుద్ధం అని చెప్పచ్చు. పాపులేషన్ ఇదంతా కూడా 1951 నుంచి మనం 2011 వరకు ఈ డేటా జరిగింది. జనగణన డేటా పెద్ద మార్పు కథ అనేది ఒకటి చెప్తోంది. సాధారణ జనాభా పెరుగుదల కాదు ఇది, ఒక జనాభా మార్పు. ఉదాహరణకి మనం మొత్తం డేటా చూస్తే కనుక హిందూ జనాభా పెరుగుదల ఈ 60 సంవత్సరాల్లో 225% అయితే ముస్లిం జనాభా పెరుగుదల 435%. అంటే ముస్లిం జనాభా పెరుగుదల హిందువుల దానికన్నా కూడా దాదాపు రెట్టింపు ఉంది. ఇది సహజంగా జనన రేట్లతో మాత్రం చెప్పలేని విషయం. ఎందుకంటే సంఖ్యల ప్రకారం చూసుకుంటే మనం 1951లో 1.99 మిలియన్, అదే 2011కి వచ్చేటప్పటికి 10.67 మిలియన్. ఈ 60 ఏళ్లలో 5 రెట్లు పెరిగింది. హిందూ జనాభా మాత్రం 3 రెట్లు పెరిగింది. ముస్లిం జనాభా 5 రెట్లు పెరిగింది. 1981లో అయితే అక్కడ జనగణన జరగలేదు. ఆ సమయంలోనే అస్సాం అంతా కూడా అల్లకల్లోలంగా ఉండేది. అస్సాం ఉద్యమం ఇవంతా కూడా నడిచినాయి. 1991లో వచ్చిన డేటా
ఈ అనుమానాలన్నింటినీ కూడా నిజం చేస్తోంది. పూర్తిగా జనన రేటు వర్సెస్ ఈ వలస రేటు, బర్త్ రేటు వర్సెస్ మైగ్రేషన్ రేట్ ఇవన్నీ చూసుకుంటే మనం 225% మరియు 435% ఉన్న తేడా ఇదంతా కూడా ముస్లిమ్స్ పూర్తిగా మైగ్రేట్ అయి వచ్చారు అస్సాంలోకి. ఆ తెరిచి ఉంచిన సరిహద్దు వల్ల పొరుగు దేశం నుంచి మొత్తం అస్సాంలోకి వచ్చేసారు. ఇదంతా కూడా పూర్తిగా డేటా చెప్తున్న సత్యం ఇది. అస్సాం రాష్ట్రం సామాజికంగా రాజకీయంగా పూర్తిగా మారిపోయింది. ఈ సంఖ్య అబద్ధం చెప్పదు. ఇవంతా కూడా కథనాలు చెప్తూనే ఉన్నాయి. ఈ డేటా ఎట్లా మైగ్రేట్ అయి వచ్చారు ముస్లిం పాపులేషన్ ఇదంతా కూడా. అందుకే కాంగ్రెస్ పార్టీ అంతకుముందు హిమంత బిశ్వ శర్మ బీజేపీలో చేరి ఈ మార్పులు తీసుకురాకముందు మొత్తం ఈ మైగ్రేటెడ్ ముస్లిం ఓటర్స్తోనే పూర్తిగా గెలుస్తూ వచ్చింది అన్ని సంవత్సరాలు. ఇంకా మనం ఇక్కడ అస్సాంలో ఇంకోటి కూడా నోటీస్ చేయొచ్చు. ఈ ఇంక్రీజ్ షిఫ్ట్ కాంగ్రెస్ లీడర్స్ బీజేపీలోకి మొత్తం ఎక్కువగా చేరుతున్న వాళ్ళందరూ కూడా హిందూ లీడర్సే. హిమంత బిశ్వ శర్మ నుంచి భూపేన్ బోరా దాకా మొత్తం అందరూ కూడా ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్స్ అని చెప్పచ్చు, మొట్టమొదటి జనరేషన్ పొలిటీషియన్స్ అని చెప్పచ్చు. కాంగ్రెస్లో మాత్రం ఇప్పటికీ ముస్లిం లీడర్స్ అట్లాగే ఉండిపోయారు. వాళ్ళ పొజిషన్స్ వాళ్ళు అట్లాగే ఉండిపోయినాయి. అస్సాం రాష్ట్రంలో చాలా క్లియర్గా అర్థమవుతుంది. బీజేపీలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతం పాత కాంగ్రెస్ నాయకులు అయినప్పటికీ కాంగ్రెస్కి కొత్తగా వచ్చిన లీడర్స్ ఎవరు కూడా అస్సాంలో ఈ రోజుకి లేరు. ఇది పూర్తిగా పోలరైజ్డ్ ఎలక్షన్స్ అవుతుంది. హిస్టరీ ఆఫ్ అస్సాంలో ఈ పోలరైజ్డ్ ఈ ఎలక్షన్ చూడాలి ఎంతవరకు మెజారిటీ స్వీప్ చేస్తుంది ఎన్డీఏ అస్సాం ఎన్నికల్లోని. మనం నెంబర్స్ కనుక చూసుకుంటే కాంగ్రెస్ 78 స్థానాలు గెలిచింది 2011లో. అదో పెద్ద పీక్ అని చెప్పచ్చు. ఆ తర్వాత 2021కి వచ్చేటప్పటికి 29 స్థానాలకు పడిపోయింది. 49 స్థానాలు కాంగ్రెస్ 2011 నుంచి 21కి 10 సంవత్సరాల్లో కోల్పోయింది. బీజేపీ 55 స్థానాలు గెయిన్ అయింది 2011 నుంచి 2021 వరకు. కొన్ని మార్జినల్గా గెలుచుకుంది 5% ఓటు షేర్తో. ఇట్లా ఏదైనా కూడా కాంగ్రెస్ కూడా మైనర్ విన్స్తో గెలిచింది. ఇక్కడ కీలకం ఏఐయుడిఎఫ్ 2021లో 16 స్థానాలు గెలుచుకుంది. ప్రస్తుతం ఈ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో జతకట్టట్లేదు. ఏఐయుడిఎఫ్ సింగిల్గానే పోటీ చేస్తుంది. ఎన్డీఏకి అడ్వాంటేజ్ ఏంటంటే 4 బీపీఎఫ్ పార్టీ 4 స్థానాలు గెలుచుకుంది 2021లో సింగిల్గా ఉండి. అది ఇప్పుడు ఎన్డీఏతో జతకట్టింది. సో రైజ్ ఆఫ్ బీజేపీ అని చెప్పచ్చు అస్సాంలో, డిక్లైన్ ఆఫ్ కాంగ్రెస్ అని కూడా చాలా క్లియర్గా చెప్పచ్చు. ఇన్నిటి మధ్యలో ఈ పోలరైజేషన్ నడుస్తుంది. కాంగ్రెస్ డిక్లైన్ అవుతూ వస్తుంది. హిందూ లీడర్స్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా బీజేపీలో చేరుతున్నారు. ఇవన్నీ నడుస్తున్న మధ్య అస్సాం హిమంత బిశ్వ శర్మ ఈ డెవలప్మెంటు వీటితో ముందుకెళ్తున్నాడు. ఎన్డీఏ ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్వీప్ చేస్తుంది. 64 హాఫ్ వే మార్కు. కానీ ఇప్పుడున్న ప్రిడిక్షన్స్ ప్రకారం అంతా కూడా 80 స్థానాల దాకా గెలుచుకుంటుంది ఎన్డీఏ. హ్యాట్రిక్ ఖచ్చితం అన్నవి ఒపీనియన్ పోల్స్ అన్నీ చెప్తున్నాయి. మరోసారి కాంగ్రెస్కి అయితే చావుదప్ప ఖచ్చితం అస్సాంలో అన్నదైతే ఈ ఒపీనియన్ పోల్ ప్రిడిక్షన్స్ అన్నీ. థ్యాంక్ యూ.